దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు భయపడలేదు అనుకుంటున్నారా? భయపడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఒత్తిడిని తీయడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమస్యలు తొలగించడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటో తెలుసా? ఈ యొక్క ఒత్తిడిని తట్టుకునే బలాన్ని ఇస్తాడు. ఈరోజు యవనస్తులకు మెయిన్గా వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే వారి యొక్క మూడ్ వారిని కంట్రోల్ చేస్తుంది. నీ మూడ్ నిన్ను కంట్రోల్ చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేయలేకపోతే దేవుడు నీతో మాట్లాడలేడు, దేవుడు నీతో పని చేయలేడు. నియంత్రించుకునే బలము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. శోధన అలాగే ఉంటుంది, కానీ శోధన నిన్ను తాకలేదు. మనం ఏమనుకుంటున్నామంటే సమస్య మనకు అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే సమస్య నీలో కాదు, నీవు పరిశుద్ధాత్మతో నీవు కనెక్ట్ అయ్యలేవు. చేంజ్ యువర్ మ్యూజిక్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, పెంతెకోస్తు ఆదివారము. ఆమేన్. సో ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశము పేరు ఏంటంటే లో బ్యాటరీ లైఫ్తో బ్రతకకండి. దేంతో చెప్పండి? అంత లోగా చెప్తే ఎలా? కొంచెం ఇంకొంచెం లౌడ్గా. హల్లెలూయా. లో బ్యాటరీ లైఫ్తో ఇందాక మీరు ఎలా చెప్పారు అలా బ్రతకండి. ఓకే, లోగా బ్రతకొద్దు, లో బ్యాటరీ లైఫ్తో బ్రతకొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక సంఘటన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంఘటన కాదు. ప్రతిరోజు జీవించడానికి దేవుడు ఇచ్చిన శక్తే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. బిగ్గర చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు రోజు రోజు మనం జీవించే శక్తి. హీ ఈజ్ అన్ ఎవ్రీడే లైఫ్, ఎవ్రీడే పవర్ దట్ వీ నీడ్ టు లివ్. సో ఏదో పెంతెకోస్తు ఆదివారం అనగా ఒక పండగ లేకపోతే ఒక సంఘటన కాదు. ఇట్ ఈజ్ అన్ ఎవ్రీడే ఈవెంట్, ఎవ్రీడే థింగ్. విషయం ఏంటంటే అనేక మంది అనుకుంటా ఉంటారు పెంతెకోస్తు ఆదివారం అనగా అది ఏదో ఒక తెగ, క్రైస్తవ్యంలో ఒక తెగకు సంబంధించింది లేకపోతే ఒక వర్గానికి సంబంధించింది అని చెప్పి అనుకుంటా ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే పెంతెకోస్తు సంఘముకే పెంతెకోస్తు ఆదివారం చేస్తూ ఉంటారు అనుకుంటారు. నో నో నో, అసలు చర్చిలో బైబిల్లో పెంతెకోస్తు సంఘం లేదు, బ్యాప్టిస్ట్ సంఘం లేదు, ఏంటి సిఎస్ఐ సంఘం లేదు, ఏమంటే హెబ్రోన్ సంఘం లేదు, ఈ సంఘం లేదు, ఆ సంఘం లేదు. ఉన్నది ఒకే ఒక సంఘము. అదేంటంటే మనము క్రీస్తు యొక్క శరీరము, దేహమై ఉన్నాము. హల్లెలూయా. మనము క్రీస్తు యొక్క సంఘమై ఉన్నాము. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. బికాస్ we are the body of Christ. ఆమేన్. మనం క్రీస్తు యొక్క సంఘం మాత్రమే, అంతే. అందుకే చాలామంది అడుగుతూ ఉంటారు, నన్ను అడగరు డైరెక్ట్గా. చాలామంది వాలంటీర్స్ని కొత్తగా వచ్చినటువంటి వారు అడుగుతారు, పాస్టర్ గారు బ్రదర్ మీది ఏ సంఘం బ్రదర్? ఇది పెంతెకోస్తు సంఘమా లేకపోతే హెబ్రోన్ సంఘమా లేకపోతే సిఎస్ఐ సంఘమా అంటే వాళ్ళని అడుగుతాను. ఏంటని ఇలా అడుగుతున్నారంటే వాళ్ళు అలా అడుగుతూ ఉంటారు. తిరిగి ఒకే ప్రశ్న అడగండి, బైబిల్లో ఇన్ని సంఘాలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. ఇలాంటి సంఘాలు ఏం లేవు. అవి మనం ఎక్కించుకున్నటువంటి, మేము లూథరన్ అండి, మేము బాప్టిస్ట్ అండి, ఏమైనా మనం తయారు చేసుకున్నటువంటివి. ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న అంశం ఏంటంటే అనేక మంది అలసిపోయి ఉన్నారు. అనేక మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మన జీవితాన్ని బర్న్అవుట్ కాకుండా మనం ఎలా జీవించాలి? మన జీవితంలో మనం అలసిపోకుండా మనం ఎలా జీవించాలి? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అనేక మంది మనుషులు, అనేక మంది యవనస్తులు అలసిపోయి ఉన్నారు. అనేక మంది పనిచేస్తున్నటువంటి వారు ఒత్తిడిలో ఉన్నారు. అనేక మంది యంగ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. అనేక మంది యవనస్తులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. రిలేషన్షిప్స్ వీక్, మైండ్స్ ఏమో నాయిజీ, అసలు మనసులో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. దెర్ ఇస్ నో పీస్. ఎమోషన్స్ ఏమో అన్స్టేబుల్గా ఉన్నాయి. ఒకరోజు పీక్లో ఉంటుంది, ఒకరోజు డౌన్లో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం అనేటువంటిది ఆదివారానికి మాత్రమే అనుకుంటా ఉంటాము. వి థింక్ ఇట్స్ ఓన్లీ ఎ సండే థింగ్. అందుకే చాలామంది క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారంటే ఐఫోన్ 17 Pro Max లాగా బ్రతుకుతున్నారు, కానీ బ్యాటరీ ఆన్ 2%. ఓ పాస్టర్ గారు ఐఫోన్ 17 Pro Max అంటే సూపర్, వెరీ గుడ్ అనుకున్నాను. కాదు, బ్యాటరీ 2%. బయటకు చూడడానికి ఎక్సలెంట్, బయటకు చూడడానికి నవ్వుతూ ఉంటాం, బయటకు చూడడానికి హ్యాపీగా ఉంటాం, కానీ లోపల మనము పడేటువంటి బాధ, మనం పడేటువంటి ఆవేదన, మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎవ్వరికి తెలియదు. నో బడీ నోస్ అబౌట్ ఇట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ, దట్ మీన్స్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ.
నేను మీ గురించి మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సంఘటన మీరు ఆలోచన మీరు కలిగి ఉండాలి. లో పవర్ మోడ్ యాక్టివేటెడ్లో ఉంటారు చాలామంది. సంఘానికి వస్తారు, బయటకంతా చాలా బాగుంటుంది, కానీ లోపలే మన మనసు చెప్తా ఉంటుంది లో పవర్ మోడ్ యాక్టివేటెడ్. వాకీ టాకీ ఆన్ చేస్తే ఒక్కోసారి అలా వస్తూ ఉంటుంది మన చర్చ్ వాకీ టాకీస్, లో పవర్ మోడ్ యాక్టివేటెడ్. ఎందుకంటే పెంతుకోస్తు అనేటువంటిది ఒక ట్రెడిషన్ కాదు. పెంతుకోస్తు అనేటువంటిది ఒక సాంప్రదాయం కాదు. పెంతుకోస్తు అనగా ఏంటంటే నువ్వు నీ బలముతో మాత్రమే జీవించడానికి నేను నీకు జీవితాన్ని ఇవ్వలేదు, కానీ నా బలముతో కూడినటువంటి జీవితము నాతో కలిసి జీవించే బలమును నేను నీకు అనుగ్రహించాను. అదే పెంతుకోస్తు అనుభవం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ యొక్క బలానికి నా బలం చేతపరుస్తానంటున్నాడు. మ్యాన్, వాట్ ఎ ఫెంటాస్టిక్ గాడ్ వీ హ్యావ్. అసలు ఎంత గొప్ప దేవుడని మనకున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే నువ్వు జీవించడమే కాదు, నా బలం నీకు జతపరుస్తానంటున్నాడు. నా బలం నీకు జతపరుస్తాను. ఏమంటే ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇద్దరు బ్యాటింగ్ ఆడుతూ ఉంటారు కదా. ఒకలేమో ఓపెనరు, ఇంకొకరు రన్నర్, రైట్? వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఆడుతూ ఉంటారు. ఈ ఇద్దరు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఒకరు వీక్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? డిఫెన్స్ ఆడతారు. ఒక సింగిల్ రన్ తీయడానికి ట్రై చేస్తారు. ఎందుకు? అవతల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి స్ట్రాంగ్గా బ్యాటింగ్ ఆడతాడు. ప్రాబబ్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారేమో ఇక్కడ, ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారేమో ఇక్కడ, వాట్ ప్రాబబ్లీ ఇంకెవరెవరో ఉన్నారు. ఐ డోంట్ నో ద క్రికెట్ ప్లేయర్స్ నవ్ డేస్, అలాంటి వాళ్ళు ఉన్నారేమో. అవతల వ్యక్తి, అటువంటి వ్యక్తి ఉన్నాడు. అవతల నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? సింగిల్ కొట్టిస్తావు. ఎందుకు? ఆయన వచ్చాడంటే బాధుడే. హల్లెలూయా. పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ అ పార్ట్నర్షిప్ విత్ గాడ్. ఏంటదంటే దేవుని యొక్క నా బలం నీకు ఇస్తానంటున్నాడు. అదే పెంతుకోస్తు అంటే. ఆర్ యు హ్యాపీ అబౌట్ దాట్? దేవుని యొక్క బలం నీకు ఇస్తానంటున్నాడు, నా బలం నీకు ఇస్తానంటున్నాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు వినపట్లే ఏంటి? ఏం అందుతున్నారు? మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతున్నారంట. హల్లెలూయా. అందరు చెప్పండి శక్తి. శక్తి లేకుండా చెప్పొద్దు, శక్తివంతంగా చెప్పండి. ఇంకొంచెం మీరు ఆగండి, మీరు చెప్పండి హల్లెలూయా. సో విషయం ఏంటంటే దీన్ని మనం కరెక్ట్గా నా భాషలో నేను రాశాను అనమాట. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటే? కరెక్ట్గా చెప్పాలంటే పరిశుద్ధాత్మ భూమిపై సమస్యలను ఎదుర్కోవడానికి పరలోకము నుండి వచ్చినటువంటి పవర్ సప్లై. ఆమేన్. భూమి మీద మన యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి పరలోకం నుండి వచ్చినటువంటి పవర్ సప్లై. హల్లెలూయా. ఈ పవర్ సప్లై ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఇంటికి వచ్చినటువంటి పవర్ సప్లై ఎలా ఉండదు. ఇది మెగాటన్ అనమాట. మెగాటన్. హల్లెలూయా. మెగావాట్తో ఉంటుంది ఇది. దిస్ ఈజ్ అన్ హెవెన్లీ పవర్ సప్లై. విషయం ఏంటంటే అసలు ఈ పరలోకము, ఈ పెంతుకోస్తు అనుభవం ఎందుకు జరిగింది? అసలు ఈ పెంతుకోస్తు ఎందుకు దేవుడు కల్పించాడంటే, మనము ఉదాహరణకి బైబిల్లో చూసినట్లయితే శిష్యులు ముందు చాలా భయంతో ఉన్నారు. ఈ పెంతెకోస్తు అనుభవం రాకముందు శిష్యులు చాలా భయంతో ఉన్నారు, చాలా యాంగ్జైటీతో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారు, ఇన్కన్సిస్టెంట్గా, స్థిరము లేనటువంటి వారుగా ఉన్నారు. అంటే ఉదాహరణకి పేతురు ఉన్నాడు కదా. పేతురు యేసు ప్రభువుని 3 సార్లు తృణీకరించాడు. 3 సార్లు. ఒకసారి ఒక చిన్న అమ్మాయి అడిగిందేమో, హే నేను యేసు ప్రభుతో చూశానంటే, లేదు లేదు నేను కాదు అని చెప్పి పారిపోయి వెళ్ళిపోయాడు. అంత పిరికివాడుగా ఉన్నటువంటి పేతురు పెంతెకోస్తు అనుభవం తర్వాత యేసు క్రీస్తు కొరకు బలంగా, ధైర్యంగా యేసు క్రీస్తు సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. పెంతెకోస్తు అనుభవం ఏం చేస్తుందో తెలుసా? అంటే వాట్ డస్ దిస్ ఎక్స్పీరియన్స్ డూ? ఈ యొక్క అనుభవం ఏం చేస్తుందంటే అక్కడ మారింది చదువు కాదు. పేతురుకి చదువు చెప్పలేదు, పేతురుకి డబ్బు రాలేదు, పేతురుకి బలం రాలేదు. అక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వస్తే నీవు శక్తిని నొందుతావు. అందరూ చెప్పండి, శక్తి నాది. ఆమేన్. శక్తి నాది. విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ శాలరీ పెరిగితే నాకు శక్తి వస్తుందండి అనుకుంటారు. శాలరీ పెరిగినటువంటి వారిని చాలామందిని చూశాను. శాలరీతో పాటు వాళ్ళకి డిప్రెషన్ కూడా పెరిగింది. నాకు తెలిసి ఇక్కడ చాలామంది బరువుతున్నారు నాతో పాటు. ఐ నో.
మనకి ధనముతో పాటు సమస్యలు పెరుగుతాయి, సమస్యలతో పాటు డిప్రెషన్ పెరుగుతూ ఉంటుంది. విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు నా ఒంటరితనం పోవాలని చెప్పి నేను వివాహం చేసుకున్నానండి, కానీ వివాహం అయిన తర్వాత అసలు ఒంటరితనం వచ్చిందండి. పోయా, మ్యారేజ్ కాంట్ ఫిక్స్ దట్ ప్రాబ్లం. విషయం ఏంటంటే వివాహము కూడా ఆ యొక్క సమస్యను తొలగించలేదు. కొంతమంది మనశ్శాంతి లేక, పాస్టర్ గారు కారు కొనుక్కుంటే బాగుంటుందండి, బైక్ నుండి కారుకి మారుతాను నేను అని కారు కొనుక్కున్నారే కానీ మనశ్శాంతి రాలేదు. విషయం ఏంటంటే బయట జరిగే మార్పులు లోపల ఉన్న ఖాళీని పూడ్చలేవు. బయట జరిగే మార్పులు లోపల ఉండే ఖాళీని పూడ్చలేదు. మనిషి అంతరంగాన్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. మనిషిని బలపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఓన్లీ ద హోలీ స్పిరిట్ క్యాన్ స్ట్రెంథెన్ యూ. విషయం ఏంటంటే చాలామంది ఎక్సైటెడ్ బంచ్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాక్యం వినగానే ఓకే పాస్టర్ గారు సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుంది, రేపు నుండి నేను చాలా శక్తివంతంగా ఉంటానని చెప్పి 5 అలారాలు పెట్టుకుంటారు. 5 అలారం, ఒకటి కాదు 5. మొదటిది రింగ్ అవుతుంది, స్నూజ్ కొడతాడు. రెండవది రింగ్ అవుతుంది, స్నూజ్ కొడతారు. మూడవది రింగ్ అవుతుంది, దేవా పరలోకపు తండ్రి ఇంకొక 5 నిమిషాలు ప్రభువా అని అడుగుతారు. మొత్తానికి 5 గంటలకు లెగిద్దాం అనుకున్న వ్యక్తి 5వ అలారం 10 గంటలకు లెగుస్తాడు. ఏమనుకుంటాడంటే తెలుసులే దేవునికి సమస్యలే. నేను విషయం ఏంటంటే ఇక్కడ బాడీ లేచే ఉంది, మన యొక్క శరీరము లేచే ఉంది, మెలకుగానే ఉంది, కానీ మన యొక్క ఆత్మ అలసిపోయి ఉంది. మన యొక్క ఆత్మ అలసిపోయి ఉంది. అదే ఇక్కడ వచ్చిన సమస్య. ద బాడీ ఈజ్ అవేక్ బట్ ద స్పిరిట్ ఈజ్ స్లీపింగ్. ద స్పిరిట్ ఈజ్ స్లీపింగ్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పెంతుకోస్తు అనగా అలసిపోయినటువంటి మనుషులలో దేవుడు మళ్ళీ శక్తిని నింపడం. హల్లెలూయా. అలసిపోయినటువంటి దేహాలలోకి, అలసిపోయినటువంటి శరీరంలోకి మరలా దేవుడు శక్తిని నింపడం. రెండవ పాయింట్ ఐ వాంట్ టు టీచ్ టుడే ఇస్ పరిశుద్ధాత్మ మన దినదినం జీవితంలో ఏం చేస్తాడు? దినదిన జీవితంలో ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాట్ డస్ హి డూ ఇన్ అవర్ డైలీ లైఫ్స్? ఏం చేస్తాడు? పాస్టర్ గారు ఏం చేస్తారు తెలుసుకోవాలనుందా? యవనస్తులు అనేక మందికి ఏమండి బైబిల్కి ఇలా చెప్తే మనకి వేస్ట్. నాకు నిజంగా చెప్తున్నాను, ఈ తరంలో నచ్చేది ఏంటో తెలుసా పాస్టర్ గారు? నాకు ఈ బైబిల్ ఎంత ప్రాక్టికల్గా నేను అప్లై చేయగలను అని అడుగుతారు. అండ్ దట్ ఐ లవ్ ఇట్. ఏంటంటే ముందుండే క్రైస్తవులు బ్రదర్ హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా చెప్తారు, ప్రైజ్ లార్డ్ చెప్పండి ప్రైజ్ లార్డ్ చెప్తారు. కానీ ఈ తరం అంటే మా తరం కాదండి, మా తరం అయిపోయింది. మా తర్వాత వచ్చే తరం వాళ్ళకి ప్రాక్టికాలిటీ కావాలి. ప్రైజ్ గాడ్ అబౌట్ దాట్. అందరూ చెప్పండి ప్రైజ్ ద లార్డ్. అది మన తరం. వచ్చే తరం ఏంటో తెలుసా? ప్రైజ్ ద లార్డ్ ఎందుకు చెప్పాలి? ఏమొస్తుంది మనకి? దట్స్ గుడ్. విషయం ఏంటంటే వచ్చే తరాన్ని నేను చెప్పే మాట ఏంటంటే ఈ బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు కావాలంటే సోమవారం నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఎప్పుడండి? సోమవారం ఎలా సర్వైవ్ అవ్వగలం? ఫస్ట్ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ప్రతిరోజు ఒత్తిడిని ఎదుర్కొనే శక్తినిస్తాడు. ఏం చేస్తాడండి? ఒత్తిడిని నువ్వు మండే మార్నింగ్ ఎదుర్కొనేటువంటి శక్తిని ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మండే మార్నింగ్ ఈ ఫైర్తో వెళ్ళాలంటే నీకు ఆ ఫైర్ పరిశుద్ధాత్మ దేవుడి నుండి మాత్రమే వస్తుంది. లుక్ ఎట్ దిస్ వర్స్. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం. అందరూ చెప్పండి నూతన బలం. నూతన బలం అంటే ఏంటి? పాత బలం కాదు. అది అండర్స్టాండింగ్. నూతన బలం అంటే ఏంటి? పాతది కాదు, నిన్న ఉండేది కాదు. ఈరోజు ఫ్రెష్. అందరూ చెప్పండి ఫ్రెష్. న్యూ స్ట్రెంగ్త్ షల్ రిన్యూ దర్ స్ట్రెంగ్త్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నూతన బలము ఎక్కడి నుండి వస్తుంది? చాలామంది మీ బలం మీద ఆధారపడి ఉంటారు. అంటే అది పాత బలం, అది నిన్నటి బలం, నిన్నటి ఆలోచన.
మొన్న మీరు ఎదుర్కొనేటువంటి ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుందంటే నూతన బలం పొందుతారంట. దేని కొరకు? విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీ యొక్క ఆఫీస్ ప్రెషర్స్, మీ యొక్క డెడ్ లైన్స్, మీ యొక్క టార్గెట్స్, మీ యొక్క క్లయింట్స్, మేనేజర్స్, ట్రాఫిక్, ఈఎంఐస్, అయ్యే బాబోయ్ పాస్టర్ గారు ఇంకా లిస్ట్ చెప్పొద్దు, నేను తలంచుకుంటేనే తలనొప్పి వస్తుంది అనుకుంటా ఉంటారు కొంతమంది. విషయం ఏంటంటే సోమవారం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, బుధవారం వచ్చేసరికి మనము మృతతుల్యం అయిపోతూ ఉంటాము. లక్షవారం వచ్చేసరికి పాస్టర్ గారు మళ్ళీ పునరుద్ధానం కావాలి పాస్టర్ గారు నాకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఐ వాంట్ రిజరెక్షన్ ఆన్ థర్స్డే అనుకుంటూ ఉంటారు. విషయం ఏంటంటే ఈ యొక్క రిజరెక్షన్, ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే 9 o'clock 10 o'clockకి ప్రైజ్ ద లార్డ్ అని వెళ్తారు ఆఫీస్కి. 11 o'clock అయ్యేసరికి ప్లీజ్ నన్ను కాపాడరా ప్రభువా, ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు అనేటువంటి ఒత్తిడిలో ఉంటారు. విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఒత్తిడిని తీయడు. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమస్యలు తొలగించడు. నో, పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటో తెలుసా? ఈ యొక్క ఒత్తిడిని తట్టుకునే బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటో తెలుసా? ఈ యొక్క ఎదురుబాటులు వచ్చినప్పుడు, ఈ యొక్క ప్రెషర్స్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటంటే ఆ యొక్క ప్రెషర్స్ని అధిగమించే బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్. చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్. ద రియల్ స్ట్రెంగ్త్. విషయం ఏంటంటే అది శారీరక శక్తి మాత్రమే కాదు, అది ఆత్మీయ సహనాన్ని మనకిస్తాడు. ఏమిస్తాడండి? ఆత్మీయ సహనం. అందరూ చెప్పండి, ఆత్మీయ సహనం. దట్స్ వాట్ వి నీడ్ టుడే. సో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి యుద్ధాన్ని తొలగించుడు, కానీ యుద్ధంలో నిలబడే బలాన్ని మనకిస్తాడు. ఆమేన్. యుద్ధంలో నిలబడే బలాన్ని, ఏ యుద్ధములో అయితే దావీదుకు నిలబడే బలాన్ని ఇచ్చాడు, ఏ సంసోనుకైతే ఆ యొక్క సింహంతో పోరాడే బలం ఇచ్చాడో, ఏ యోసేపుకైతే ఆ యొక్క సైన్యాన్ని అనగా ఐగుప్తు యొక్క ఆ యొక్క రాజ్యాన్ని, బబులోని యొక్క రాజ్యాన్ని ఎదుర్కొనేటువంటి బలాన్ని ఇచ్చాడో, నా ప్రియ సహోదరుడా, దాట్ ఈజ్ రియల్ స్ట్రెంగ్త్. ఆమేన్. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు బలం కావాలని జిమ్కి వెళ్తానండి. నువ్వు జిమ్కి వెళ్ళు, ఏమైనా వెళ్ళు, మానసిక బలం వస్తుందా? రాదు. మానసిక బలం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. రెండవది ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనలను నియంత్రణలో ఉంచుతాడు. దేనిలో ఉంచుతాడండి? ఈ తరము పోరాడేది ఏంటో తెలుసా? కోపం. వెంటనే వేగవంతంగా కోపం వస్తుంది. ఈ తరము పోరాడేది ఏంటో తెలుసా? లస్ట్, కామం. ఈ తరం పోరాడేటువంటి ఒక భయంకరమైనటువంటి యుద్ధం ఏంటో తెలుసా? చెడు అలవాట్లు, బ్యాడ్ అడిక్షన్స్, వ్యసనాలు. కొన్ని వ్యసనాల నుండి బయటకు రాలేకపోతూ ఉంటారు. కొంతమంది ఎటువంటి వ్యసనం నుండి బయటకు రాలేకపోతూ ఉంటారు తెలుసా? స్క్రోలింగ్ అనేటువంటి వ్యసనం నుండి. ఈ స్క్రోలింగ్ ఎంత దారుణంగా ఉంటుందంటే 5 నిమిషాలని చెప్పి దిగుతారు, 2 గంటలు అవుతుంది. అయ్యే బాబాయ్ పాస్టర్ గారు 2 గంటలు అయ్యింది. 10 గంటలకు మొదలెడతారు బెడ్ మీద. రాత్రి 10 గంటలకు మొదలు పెడతారు, 2 hours గాన్. ఇంకా ఈ వ్యసనం ఎలా ఉందంటే స్క్రోలింగ్ అడిక్షన్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. వెరీ వెరీ బ్యాడ్ అడిక్షన్. ఎందుకో తెలుసా? ఎదురుగా యూట్యూబ్ ఆన్ చేస్తారు, టీవీ పెడతారు, ఇక్కడ ఫోన్ తీస్తారు, రాసి నెట్ఫ్లిక్స్ ఏడిస్తూ ఉంటుంది, అరే నన్ను చూడరా అని. స్క్రోలింగ్ అడిక్షన్. Many of us are getting used to that. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? అయితే ఆత్మఫలమే మనగా. అందరూ చెప్పండి, ఆత్మఫలము. ఆత్మఫలం అంటే ఏంటి? ఫలం అంటే ఏంటి? ఫలం అంటే దాని అవుట్పుట్. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామిడి టెంకని నాటారు, యాపిల్ కాయ వస్తుందా? ఏమొస్తుంది? మామిడికాయ వస్తుంది, రైట్? సో ఆత్మ యొక్క ఫలము ఏమనగా ఏంటి? ఆత్మఫలం చూద్దాం. మొట్టమొదటిది ప్రేమ. అందరూ చెప్పండి. నీకు ప్రేమ కావాలా? అమ్మాయి వెనక వెళ్ళొద్దు. మీకు ప్రేమ కావాలా? అబ్బాయి వెనక అసలు వెళ్ళొద్దు. ఎందుకు?
వాళ్ళ ఫ్రూట్ అది కాదు. అందుకే నాకు ప్రేమ కావాలంటే నా భార్య వెనకెళ్ళను. నో, నాకు ప్రేమ కావాలంటే నా భార్య వెనకెళ్ళను. నాకు ప్రేమ కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని వెనకెళ్తా. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మ యొక్క ఫలము మీరు మోసపోతూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్, హ్యూమన్స్ కెన్ నెవర్ గివ్ దాట్. మనుషులు ఇవ్వలేరు. అది మన యొక్క ఫలం కాదు, అది ఆత్మఫలం. అది ఎవరి ఫలం అండి? ఆత్మఫలము. ఫస్ట్ ఏంటి? ప్రేమ. రెండోది సంతోషం. అందరూ చెప్పండి, సంతోషం. చాలామంది సంతోషం కోసం ఏవో చేస్తూ ఉంటారు. అబ్బే ఉండదు. ఫస్ట్ గారు సంతోషం కోసం నేను ఇల్లు కొనుక్కున్నానండి, వారం రోజులు ఉంటుంది మహా అయితే, నేను నెల, సంవత్సరం తర్వాత డిలా. పెయింట్ వేయాలండి, గొచ్చి పాడైపోయిందండి, పెచ్చులు ఊడిపోతున్నాయండి. సంథింగ్ ఆర్ ది అదర్ విల్ కమ్. విషయం ఏంటంటే, సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధాత్మలోనే దొరుకుతుంది. మూడవది ఏంటి? సమాధానం. అందరూ చెప్పండి, సమాధానం. సమాధానం ఏంటి? సమాధానం అంటే ఏంటి తెలుసా? సమాధానం అంటే ఏదో కలిగి ఉంటే వచ్చేది కాదు, ఏమి కలగలేకపోయినా ఉండేదే సమాధానం. హల్లెలూయా. దట్స్ ప్రిటీ డీప్. నేను ఇప్పుడు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రాబబ్లీ ఇన్ అనదర్ సర్మన్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దట్. సమాధానం అంటే ఏమి లేకపోయినా యు ఆర్ దేర్. ఏమి కలిగి లేకపోయినా యు ఆర్ దేర్. అదే సమాధానం. ఈ యొక్క లోకము మనకు సమాధానము ఇవ్వాలనుకున్నా ఇవ్వలేదు. ఎందుకంటే లోకం యొక్క ఫలము కాదు సమాధానము, పరిశుద్ధాత్మని యొక్క ఫలమే సమాధానము. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క ఫలము సమాధానము. నాలుగవది ఏంటంటే దీర్ఘశాంతము. అందరూ చెప్పండి, దీర్ఘశాంతము. It is patience. పాస్టర్ గారు, పేషెన్సే లేదండి నాకు. ఇదేమైనా 2 minute నూడిల్స్ అనుకున్నారా? ఇది జీవితం అండి. అందరూ చెప్పండి, పేషెన్స్. ఫస్ట్ సర్వీస్లో కూడా చెప్పాను, నేను చాలా బాగా కుక్ చేస్తాను. చాలా బాగా ఎంత బాగా కుక్ చేస్తానంటే, బక్కగా సన్నగా ఉండే నా భార్య 2 ప్లేట్లు తినేస్తాను నేను వండితే. ఏంటి 2 ప్లేట్లు అంటే అన్నం కూర వేసుకుని కాదు, ఉట్టి మాంసం మాత్రమే. 2 ప్లేట్ల పాస్టర్ గారు? చిన్న ప్లేట్లు కాదండి, పెద్ద ప్లేట్లు. మీరు నమ్మరా? అడగండి కావాలంటే. పెద్ద ప్లేట్లు ఇక్కడే ఉంది, కానీ కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే ఆమె వర్తమానం చెప్పడానికి రాలేదు. ఫైన్. పెద్ద ప్లేట్లు నిండా హీపు, కొండ. అందరూ చెప్పండి, పేషెన్స్ కావాలి. 2 minute నూడిల్స్ వద్దు. ఏం కావాలి? దయ చూపించే గుణం. పాస్టర్ గారు, దయ ఇవన్నీ ఎందుకండి మనకి? డబ్బులు వచ్చాయా, మనం బిర్యానీ తిన్నామా, పడుకున్నామా? నో, దట్స్ నాట్ వాట్ లైఫ్ ఇస్. అందుకే నువ్వు అలా ఆలోచిస్తున్నావు గనుకనే నీలో శాంతి, సమాధానము, ప్రేమ, సాత్వికము, దయాలత్వము లేదు. ఆత్మ యొక్క ఫలము లేదు. ఆరవది మంచితనం. అందరూ చెప్పండి, మంచితనం అంటే ఎంతసేపు నీ గురించి ఆలోచించడమే కాదు, యు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ. హల్లెలూయా. ఎంతసేపు నీ లాభం మాత్రమే కాదు, యు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ. ఏడవది విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసనీయత. ఎనిమిదవది సాత్వికము. అందరూ చెప్పండి, సాత్వికము. లాస్ట్ది పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడని చెప్పాను? నియంత్రణ, అనగా ఆశా నిగ్రహం ఇస్తాడు. ఆశను మనము ఎంతవరకు అణుచుకోగలము? ఈ రోజుల్లో మనకి ఏం చూస్తుంది కావాలనిపిస్తుంది. అందుకే యాడ్లు కూడా మనకు తగ్గట్టే వేస్తాడు. ఈ విల్లా తీసుకోండి మీకోసమే, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. ఎంత అండి అంటే 30 కోట్లు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మన యొక్క భావోద్వేగాలు మనల్ని నడిపిస్తాయి. అనేక మందికి వారి యొక్క భావోద్వేగాలు నడిపిస్తూ ఉంటున్నాయి. ఒకరోజు మూడ్ బాగుంటే బాగుంటుంది, బాగోకపోతే అంతే. ఇంకా ఐమ్ టెల్లింగ్ యూ, లైఫ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఒకవేళ జీవితము నీ యొక్క మూడ్ బట్టి పనిచేస్తుంది అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ యొక్క మిమ్మల్ని ఆ యొక్క టెంప్టేషన్స్ లాగేస్తాయి, అవి బందీ చేస్తాయి. దే హోల్డ్ ఆఫ్ యూ, దే టేక్ కంట్రోల్ ఆఫ్ యూ. మూడ్ బట్టి ఎప్పుడు పని చేయకూడదు.
మూడు బాగుంటే బాగా మంచి వంట చేస్తాం, మూడు బాగోపోతే దరిద్రంగా వంట. నో 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 నో, దట్స్ నాట్ హౌ గాడ్ వర్క్స్. గాడ్ డజంట్ వర్క్ అకార్డింగ్ టు ద మూడ్. గాడ్ వర్క్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు డిడ్ంట్ గెట్ ఇట్. మూడ్ బట్టి దేవుడు పనిచేయడు, ఆయన యొక్క గుణం బట్టి పనిచేస్తాడు. ఎవరి ద్వారా పనిచేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేస్తాడు. హల్లెలూయా. ఏమంటే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నా మూడ్ బాగాలేదు, నేను రేపు వస్తానంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. బట్ ద పాయింట్ ఇస్, మనము అటువంటి వారుగా అయిపోయాము. ఈరోజు మూడ్ బాగుంటే చర్చికి వెళ్దాం, మూడ్ బాగోపోతే చర్చికి వెళ్ళను. ఈరోజు అన్నీ బాగుంటాయి. నో నో, దట్స్ నాట్ హౌ గాడ్ వర్క్స్. విషయం ఏంటంటే, మీరు మీ కోరికల కంటే బలంగా పరిశుద్ధాత్మ దేవుడితో మారుతారు. ఆమేన్. మీ కోరికల కంటే బలంగా, ఓ మ్యాన్, మీ కోరికల కంటే బలంగా మారుతారంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీ కోరికలు మిమ్మల్ని కంట్రోల్ చేయవు, మీరు మీ కోరికలు కంట్రోల్ చేస్తారు. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు గో టు దట్ లెవెల్? కమ్ ఆన్, షో యువర్ హ్యాండ్. నేను ఆ లెవెల్కి వెళ్ళాలి, నేను ఆ లెవెల్. ఓ యా, ఫెంటాస్టిక్. ఐ వాంట్ టు గో టు ద లెవెల్ వేర్ ఐ కంట్రోల్ మై ఎమోషన్స్, వేర్ ఐ కంట్రోల్ మై డిజైర్స్. నా యొక్క కోరికలు నేను కంట్రోల్ చేస్తాను, నా యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, నా మూడ్ నన్ను కంట్రోల్ చేయకూడదు. అనేక మందికి ఈరోజు యవనస్తులకి మెయిన్గా వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, వారి యొక్క మూడ్ వారిని కంట్రోల్ చేస్తుంది. If your mood is controlling you, that means the Holy Spirit is not controlling you. నీ మూడ్ నిన్ను కంట్రోల్ చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేయలేకపోతే దేవుడు నీతో మాట్లాడలేడు, దేవుడు నీతో పని చేయలేడు. మూడో విషయము, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వమును ఇస్తాడు. హీస్ గోయింగ్ టు డైరెక్ట్ యూ, నిన్ను నడిపిస్తాడు. హీస్ గోయింగ్ టు డైరెక్ట్ యూ. అందరూ చెప్పండి, డైరెక్ట్ మీ. అనేక మంది యవనస్తులు నన్ను అడుగుతూ ఉంటారు, అన్న ఏం జాబ్ తీసుకోవాలి పాస్టర్ గారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సిటీకి వెళ్ళాలి పాస్టర్ గారు, నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ బెటరు పాస్టర్ గారు, నాకు ఈ రిలేషన్షిప్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, ఎలా వెళ్ళాలి నేను దీంట్లో? ఎందుకు అడుగుతారు తెలుసు? యాక్చువల్ నన్ను అడగాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మతో వారికి సన్నిహిత సంబంధం ఉంటే అసలు నాతో పని లేదు. ఐ అండర్స్టాండింగ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్పష్టతనిస్తాడు. ఏమిస్తాడు? ఉదాహరణకి మన యోహాను సువార్త 16:13 చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, అనగా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి, ఏమండి లోనికి అని ఉంది చూడండి. దాని అర్థం ఏంటో తెలుసా? సత్యం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్యాకేజ్ చేయబడుతుంది. యూ నీడ్ టు ఓపెన్ ఇట్. హల్లెలూయా. యూ నీడ్ టు ఓపెన్ ఇట్. అప్పుడే మనకి సత్యం దొరుకుతుంది. బయటకు చాలా బాగా కనబడతాడు అబ్బాయి, సూపర్ అని నేను అనుకున్న క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి, సూపర్, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. లోనికి వెళ్ళాలి కదా. ఎక్కడికి? అప్పుడు కానీ ఆ లోపలికి నడిపించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ద హోలీ స్పిరిట్ లీడ్స్ యూ, ద హోలీ స్పిరిట్ గైడ్స్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు అనేకసార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాడు, కానీ మనం ఏమేనో మనం ఏమనుకుంటా ఉంటామంటే అది నా భయం అనుకుంటాం. నో నో నో, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గార్డింగ్ యూ. నేను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు. కానీ ఈ ఉదయకాలమున కొంతమంది దాన్ని ఏమనుకుంటా ఉంటారంటే, అది నా యాంగ్జైటీ అనుకుంటారు. అది యాంగ్జైటీ కాదు, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గైడింగ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. 4వది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. అందరూ చెప్పండి. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు దేంతో పోరాడుతున్నారో తెలుసా? పిరికితనంతో పోరాడుతున్నారు, భయంతో పోరాడుతున్నారు. దేని గురించి భయము? భవిష్యత్ అంటే భయము. దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఫ్యూచర్. వారు రిజెక్షన్ అనేటువంటి భయము, తిరస్కరింపబడతారేమో, ఎవరైనా అంగీకరించడమో. చాలామంది మీరు ఆలోచించండి, ఇలా చూసుకుంటాము కానీ హాయ్ కూడా చెప్పాము, వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? నేను హాయ్ చెప్తే ఆయన ఎక్కడ నాకు తిరిగి చెప్పడమేమో అని భయం. Have you ever wondered that? We are fighting with the fear of rejection. అనేక మంది ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అనేక మంది మనసులో చెప్పాలని ఉంటుంది, మనసులో కోరిక ఉంటుంది, కానీ బయటికి దాన్ని మనము చూపించము. ఎందుకు?
ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అనేక మంది, నేను ఈ క్యూఆర్ కోడ్ పెడతాను, వాలంటీర్స్గా మీరు రావాలనుకుంటున్నారా, మీకు ఈ ఆహ్వానం అని చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు చాలామంది, ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు ఉండేటువంటి మన వాలంటీర్ టీంలో 90% మంది, ఎంతమంది అండి, ఎంతమంది, 90% మంది ఏం చెప్పారు తెలుసా? అన్న, యాక్చువల్గా నేను వచ్చినప్పుడే పెడదాం అనుకున్నానన్న, కానీ అప్పుడు నాకు చాలా భయం వేసిందన్న, అంటే ఎక్కడ రిజెక్ట్ అయిపోతానేమో అని భయం వేసిందన్న, తర్వాత నా టైం ఇవ్వగలనో లేదో అని చెప్పి భయం వేసిందన్న, తర్వాత నేను అయ్యో. బట్ యు నో వాట్, 90% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద వాలంటీర్ టీమ్ టుడే, ఓవర్కమింగ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అనేక సార్లు మనము భయము వలన మనం వెనకంజ చేస్తూ ఉంటాం. భయం వలన మనం ఎక్కడికి తిరగాలని చెప్పి అనుకోము. వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్ అవ్వడానికి భయపడతా ఉంటాం. అనేక మంది యవనస్తులు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? అన్న, ఆ కమిట్మెంట్ నాకు భయం అన్న. కమిట్మెంట్ ఇష్యూస్, దే హ్యావ్ కమిట్మెంట్ ఇష్యూస్. ఎందుకు వివాహం చేసుకోవట్లేదు? భయం. కమిట్ అయితే ఎలా ఉంటుంది, బందీ అయిపోతాను. కమిట్ అయితే దే హ్యావ్ కమిట్మెంట్ ఇష్యూస్. పిల్లలకి అనడానికి భయం, కమిట్మెంట్ ఇష్యూస్. అనేక మందికి భవిష్యత్ అంటే భయము. కొంతమంది అనుకుంటా ఉంటారు, చాలామంది, ఈ అసలు ఈ సమయం ఎక్కడికి వెళ్ళకుండా ఇలాగే ఉండిపోతే బాగుండు. నాతో ఒక పెద్ద ఆయన, హీఈస్ అ గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఓకే, బిగ్ బిజినెస్ మ్యాన్. నేను పేరు చెప్పలేను బికాస్ మోస్ట్ ఆఫ్ దమ్ నో హిమ్. ఆయనతో నేను అనుకోకుండా ఫ్లైట్లో ప్రయాణం అవుతున్నాను, అండ్ హీ వాజ్ సిట్టింగ్ బిసైడ్ మీ. నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను, సార్ మీకు అన్నిటికన్నా భయం ఏంటి అంటే, ఎర్నెస్ట్ మీకు చెప్పనా విషయం అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ విష్ దట్ ద ఫ్లైట్ క్రాష్డ్ అని చెప్పాడు. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు ఈ ఫ్లైట్ పడిపోయి క్రాష్ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా అని అన్నాడు. హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అంటే అదే పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారన్నటువంటి విషయం నాకు తర్వాత అర్థమైంది. అన్న, ఈ టైం ఇలాగే ఉండిపోద్ది బాగున్నాను, ఈ సమయం ఇలాగే, బికాస్ దే ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ ద ఫ్యూచర్. విషయం ఏంటంటే, ఆన్లైన్ మాత్రం ఇది కనబడదు. ఆన్లైన్లో అంతా సూపర్, ఆన్లైన్లో బీస్ట్ మోడ్, ఆఫ్లైన్లో అదేదో మోడ్. ఆన్లైన్లో పులి, ఆన్లైన్లో ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఫైర్ అని పెడతాం. ఆఫ్లైన్ పులి లేదు, పులి పోయి పిల్లి వచ్చింది. వై? బికాజ్ వీఆర్ ఆల్ ఫియర్ఫుల్. విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? హల్లెలూయా. దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు భయపడలేదు అనుకుంటున్నారా? భయపడ్డాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. నీ సమస్య నువ్వు ఎదుర్కొనే ప్రతిసారి నీకు కావాల్సింది ఏంటో తెలుసా? మోటివేషన్ కాదు, ప్రార్థన కాదు, నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధే ఆ యొక్క భయపడే సమయంలో నేను ధైర్యపరిచేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఇటువంటి భయాలతో ఎదుర్కొంటూ ఉంటున్నారు. మరి అటువంటి భయంలో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపివేసినప్పుడు నిన్ను దేంతో నింపుతాడు తెలుసా? ధైర్యముతో నింపుతాడు, స్పష్టతతో నింపుతాడు, విశ్వాసముతో నింపుతాడు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ ద హోలీ స్పిరిట్ వాంట్స్ టు బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి రీతిగా మనలో రోజు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ యొక్క లక్షణాలు మనం చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వస్తే ఐఎమ్ షౌటింగ్ అనుకుంటారు. కాదు అండి, అసలు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నువ్వు అరవవు. ఎందుకో తెలుసా? క్రమముతో ఉంటాం. ఆమేన్. ఓయా, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానము కలిగినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రమముతో ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎమోషన్ కాదండి. అనేక మంది పరిశుద్ధాత్మ దేవుడిని ఒక భావోద్వేగంతో పోలుస్తూ ఉంటారు. నో, హీఈస్ నాట్ అన్ ఎమోషన్. పరిశుద్ధాత్మ దేవుడు అంటే గట్టిగా అరవడం అని చెప్పి అనుకుంటారు. నో, నాట్ ఎట్ ఆల్. నిజమైనటువంటి మార్పును ప్రతిరోజు మన జీవితంలోకి కనిపించేలాగా తెచ్చేదే
పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ప్రతిరోజు, అందరూ చెప్పండి, ప్రతిరోజు నిజమైన మార్పు. నిజమైన మార్పు అంటే ఏంటో తెలుసా? అల్లారం పెట్టుకొని లేవడం కాదు, మనకు మనమే లేవడం. ఆమేన్. నిజమైన మార్పు ఏంటో తెలుసా? క్రెడిట్ కార్డ్ గీకి మనం నెల గడపడం కాదు, మన యొక్క ఎక్స్పెన్సెస్ మనం నియంత్రించుకోవడం. దట్ ఈస్ ద రియల్ చేంజ్. సైలెంట్ అయిపోయింది వెంటనే. లేవడానికి ఆమె చెప్పారు, క్రెడిట్ కార్డు వచ్చేసరికి ఆమె చెప్పట్లేదు. పాస్టర్ గారు మీకేం తెలుసు పాస్టర్ గారు మా కష్టాలు, నీకేం తెలుసు అయ్యా నా కష్టాలు. కానీ విషయం ఏంటో తెలుసా? నాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే దానికి అధిగమించే బలము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఒక ఆయన రాశాడు లాస్ట్ వీకో దాని ముందు వీక్, మదర్స్ డే గురించో దేని గురించి మొత్తానికి సమ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఏమన్నా అసలు ఏంటో మనకు తెలియదు అని. మన చర్చ్ అటెండెన్స్ ఎంత ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మాత్రం లక్షలు కొడతానే ఉంటున్నాయి వ్యూస్ అని. హల్లెలూయా. ఒక ఆయన ఇలా రాశాడు, ఏమని రాశాడంటే, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి, మీరు మంచి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారని రాశాడు. నేను ఆయనకి రిప్లై ఇద్దాం అనుకున్నాను, ఇవ్వలేదు, ఎందుకు వచ్చింది గొడవ అని. ఏమని ఇద్దాం అనుకున్నానంటే, నేను ఎన్ని రాత్రులు నా యొక్క తల్లిదండ్రుని కన్నీటితో నింపానో నీకు తెలుసా? ఎన్ని రోజులు నేను సరైనటువంటి ఆహారం లేకుండా నన్ను నేను నియంత్రించుకున్నానో తెలుసా? ఎన్ని రోజులు నేను ఎవరితో మాట్లాడకుండా నా గదిలో బంధించుకొని దేవునితో సమయం గడిపానో తెలుసా? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు నాకు ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా సరే నేను అవన్నిటిని నియంత్రించుకొని నా యొక్క మార్గంలో నేను నడుస్తూ వచ్చానో తెలుసా? ఎన్నిసార్లు అనేక శోధనలు వచ్చినా సరే ఆ యొక్క శోధనలకి నేను పాల్గొనకుండా, ఆ యొక్క చెడు సహవాసంలో నేను ఉండకుండా నన్ను నేను వేరుపరుచుకొని మరలా నన్ను నేను క్రమశిక్షించుకున్నానో నీకు తెలుసా అని చెప్పి నేను రాద్దాం అనుకుంటున్నాను. విషయం ఏంటంటే, నన్ను నేను నియంత్రించుకోకపోతే నేను కూడా అదే పరిస్థితిలోని ఉంటాను. నియంత్రించుకునే బలము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నియంత్రించుకునే బలము. శోధన అలాగే ఉంటుంది, కానీ శోధన నిన్ను తాకలేదు. హల్లెలూయా. ఆ యొక్క నీరసం అలాగే ఉంటుంది, కానీ ఆ యొక్క నీరసం నిన్ను తాకలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తన యొక్క మాటలు మారుతాయి. ఏం మారుతాయి? అందరిలా మాట్లాడు, ఈయన చాలా వేరుగా మాట్లాడతాడు. అందరిలాగా గాసిప్ చేయడు. అందరూ చెప్పండి, లెస్ గాసిప్ మోర్ లైఫ్. ఇంకో ఫార్ములా ఇస్తాను మీకు. లెస్ గాసిప్, లెస్ నెగిటివిటీ, మోర్ లైఫ్. మళ్ళీ ఓకే చెప్పండి. లెస్ గాసిప్, లెస్ నెగిటివిటీ, మోర్ లైఫ్. హల్లెలూయా. సిస్టర్ మీరిద్దరు రండి. రండి స్టేజ్ మీద రండి. ఇక్కడ గాసిప్ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను. రెడీయా? ఓకే. సో బోత్ ఆఫ్ యూ ఆర్ గాసిపింగ్. ఓకే, మీరు గాసిప్ క్వీన్స్. ఓకే, చక్కగా గాసిప్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. వాళ్ళిద్దరు గాసిప్ క్వీన్స్, నేను మీలాంటి. సిస్టర్, ప్రైజ్ లార్డ్. What are you talking, sister? You're talking about the girl. Oh, the girl who did not come dressed properly to the church. Yes. Oh, sister, even I also observed her. Oh my goodness, what kind of girl is she, sister? She doesn't even know how to dress properly. She's not even standing in the church, not even sitting in the church. Oh my goodness, I don't know what kind of family background she comes from. ఇది సగటుగా ఉండేటువంటి వ్యక్తి. మళ్ళీ గాసిప్ చేసుకుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. ఓకే, అబ్బో డేంజర్. అర్థమైంది దేవుడు. థ్యాంక్ యూ. ఏం చేయాలండి చెప్పండి? అవాయిడ్. మీరు ఆ సిస్టర్ను మారుద్దాం అనుకోవద్దు, మీరు మారిపోతారు.
మీరు వాళ్ళు మార్చలేరు, కానీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లెస్ గాసిప్, లెస్ నెగటివిటీ, మోర్. హల్లెలూయా. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, అమ్మో ఈవిడ గాసిప్ క్వీను, ఈయన గాసిప్ మాగర్. ఏమంటే స్త్రీలే కాదండి, నాకు ఒక కజిన్ ఉంటాడు. ఆయన ఇప్పుడు అంటే చెప్తాను ఏం చేశాను. ఆయన నాకు ఫోన్ చేస్తాడు, గంట 2 గంటలు 3 గంటలు స్ట్రా పెట్టి నా బుర్రను పీల్చినట్టు పీల్చేస్తూ ఉంటాడు నా బ్రెయిన్ అంతాను. ఏం చేస్తాడు తెలుసా? గాసిప్. మా ఫుల్ ఫ్యామిలీ, బీబీసీ ఆయనకి, ఎఫ్బీసీ, ఫ్యామిలీ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనమాట ఆయనకి. ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఆయన చెప్తే చాలు, ఏంటి అందరూ తెలిసిపోద్ది. ఏం చేశాను తెలుసా? 9 years బ్యాక్ ఈ డెసిషన్ తీసుకున్నాను. అప్పుడు నుండి నా జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు 10th year యానివర్సరీ మన చర్చిది. ప్రైజ్ గాడ్. ఏం చేశాను తెలుసా? 9 years బ్యాక్ ఆయన కాంటాక్ట్కి వెళ్ళి బ్లాక్ చేశాను. సీరియస్గా ఏం చేశాను? బ్లాక్. ఆయన ఒకరోజు ఇలా కలిసినప్పుడు అడిగాను, హే నీకు ఫోన్ చేస్తున్నాను ఏంటి కనెక్ట్ అవ్వట్లేదంటే, ఏమొస్తున్నాను నీకు ఫోన్ చేస్తుంటే టీ 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 వచ్చి కట్ అయిపోతుంది అన్నాడు. అవునన్నా, తెలీదన్నా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అంటే గాసిప్ చేసే వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది చూసారు ఎప్పుడైనా? వాళ్ళు నవ్వుతున్నట్టు మీకు కనబడుతుంది, లోపల ఎలా ఉంటుందో తెలుసా? అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ చెప్తాను ఇప్పుడు. ఆహా ఈవిడ వచ్చిందిలే, ఎందుకు వచ్చింది, అబ్బో సరే కూర్చోవచ్చు కదా. గాసిప్, వి లవ్ గాసిప్. అందుకే నో లైఫ్, లెస్ గాసిప్, లెస్ నెగిటివిటీ. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? తన యొక్క స్పందన మారుతుంది. ఏం మారుతుందండి? ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఒకసారి మనం అనుకుందాం. గాసిప్ క్వీన్స్, అలాగే సిస్టర్ అమ్మాయ అయ్యో అండ్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, రియాక్షన్ మారిపోద్ది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఈయన ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసా? ముందైతే కోపం రావడానికి 2 క్షణాలు, 2 సెకండ్లు కోపం, 0 to 100. ఇప్పుడు సహనం. ఆమేన్. ఏమండి, భర్తలకు ఇంకా ఎక్కువ పరిశుద్ధ ఆత్మదేవుడు కావాలి. స్త్రీలందరూ చెప్పొచ్చు ఆమేనని. భయపడుతున్నారేమో, పాస్టర్ గారు మా భర్త పక్కనే ఉన్నాడు, ఇప్పుడు నేను ఆమెను చెప్పానంటే అంతే. ఏం కాదండి. ఇప్పుడు భర్తలు చెప్పండి, మనకి ఇంకా ఎక్కువ సహనం కావాలా లేదా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవునితో నేను అంత సహవాసం చేస్తూ ఉంటాను. విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేతగా మనం నింపబడినట్లయితే మన యొక్క స్పందన మారుతుంది. ఆ రియాక్షన్ చేంజెస్. ఇంతకుముందు రెవెంజు, ఇప్పుడు జ్ఞానము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడినట్లయితే మూడవది, మన యొక్క ప్రేమ మారుతుంది. మనము చాలా డిఫరెంట్గా ప్రేమిస్తాం. వి లవ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఈ యొక్క విషయం ఏంటంటే, ప్రేమ మనకి మనుషుల్లో దొరకదు, ప్రేమ మనకి పరిశుద్ధాత్మ దేవునిలో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రేమ? ఈ యొక్క ప్రేమ ఎక్కువ క్షమాపణతో ఉంటుంది. ఆమేన్. ఏమంటే చెప్పండి, నిజంగా చెప్పండి, కుటుంబంలో మనకు కావాల్సింది ఇదే కదా. కుటుంబంలో కుటుంబం అంటేనే గొడవలు, కానీ ఆ యొక్క గొడవలకి మించినటువంటి క్షమాపణ ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆ యొక్క గొడవలకు మించినటువంటి క్షమాపణ ఉండాలి. ఈ యొక్క మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో మన యొక్క ప్రేమ మారుతుంది. మనం వి లవ్ డిఫరెంట్లీ. ఎందుకంటే ఎక్కువ కరుణ చూపిస్తాం, ఎక్కువ పరిపక్వతను చూపిస్తాం. మోర్ మెచ్యూరిటీ. హల్లెలూయా, మోర్ మెచ్యూరిటీ. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే జీవితము మారుతుంది. ఆమేన్. అందరూ చెప్పండి, జీవితము పర్ఫెక్ట్ కాదు, కానీ ఎదుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ వాంట్ అ పర్ఫెక్ట్ లైఫ్. నో, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఎవరయ్యా మంచివాడు?
అంటాడు. అంటే ఆ వర్డ్ యాక్చువల్గా పర్ఫెక్ట్, ద రూట్ మీనింగ్ పర్ఫెక్ట్. ఈ భూలోకంలో ఎవడు లేడు, ఈ ప్రపంచంలోనే ఎవడు లేడు అంటాడు. ఎవరు? ఒక్కల తప్ప. అది ఎవరు? పరలోకంలో ఉంటాడంట ఆయన. ఆయన తప్ప, నిన్ను సృష్టించిన వాడు తప్ప ఇంకెవరు పర్ఫెక్ట్ కాదు. పాయింట్ ఇస్, వై డూ యూ ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్? పర్ఫెక్షన్ ఈజ్ నాట్ అస్, పర్ఫెక్షన్ ఇస్ గాడ్. ఆమెన్. కానీ విషయం ఏంటంటే, అనేక సార్లు పర్ఫెక్షన్ కోసం ఏం చేస్తూ మన యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఐ అండర్స్టాండింగ్. మనకు కావాల్సింది పర్ఫెక్షన్ కాదు, గ్రోత్. అందరూ చెప్పండి, గ్రోత్. దట్స్ వాట్ వీ నీడ్. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనలో ఎదుగుతాం, మనలో ఎదుగుదల వస్తూ ఉంటుంది. అనేక మందికి ఎలా ఉందంటే, అనేక మంది ఏమనుకుంటా ఉంటారంటే, వారి యొక్క ఫోన్ ప్రాబ్లం అనుకుంటారు. వారి యొక్క ఫోన్ ప్రాబ్లం అనుకుంటారు. విషయం ఏంటంటే, వారి యొక్క ఫోన్ ప్రాబ్లం కాదు. ఎలా చెప్తున్నాను, మీ ఫోన్ ఉంది, దాని బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఆ ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోతే ఆ ఫోన్ ప్రాబ్లం అవుతుందా, ఛార్జింగ్ ప్రాబ్లం అవుతుందా? ఛార్జింగ్. ఆ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోతే అక్కడ ప్రాబ్లము ఫోన్తో కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద ఫోన్. అనేక సార్లు మనం అనుకుంటున్నదే. మనం ఏమనుకుంటున్నామంటే, దేవా నేను నీ కార్యాలు చేయలేకపోతున్నాను, నేను శక్తివంతంగా జీవించలేకపోతున్నాను, నేను గొప్ప పనులు చేయలేకపోతున్నాను, ఎందుకు అని ఆలోచిస్తున్నాము. మనం ఏమనుకుంటున్నామంటే, సమస్య మనతో అనుకుంటున్నాము, సమస్య నీలో ఉందనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సమస్య నీలో కాదు, నీవు పరిశుద్ధాత్మతో నీవు కనెక్ట్ అయ్యలేవు. విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఫోన్ కాదు, ప్రాబ్లం ఈజ్ ల్యాక్ ఆఫ్ ఛార్జింగ్. ప్రాబ్లం ఈజ్ ల్యాక్ ఆఫ్ ఛార్జింగ్. ఛార్జ్ లేదు అక్కడ. ఛార్జ్ లేనంత మాత్రం ఫోన్ పడేస్తావా? కాదండి, మరలా తిరిగి ఫోన్ని కనెక్ట్ చేస్తావు. అదే రీతిగా ప్రాబ్లము, సమస్య నీతో కాదు, సమస్య నువ్వు కాదు. సమస్య ఏంటంటే, పరిశుద్ధాత్మనితో నువ్వు కనెక్ట్ అయ్యలేవు. దాట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వేమో నీలో ఉందా లోపం అనుకుంటున్నావు, నీలో ఉందా ఆ యొక్క లోపం నీలో ఉందనుకుంటున్నావు. లోపం నీలో లేదు. ఆ కోపము నీ లోపం కాదు. ఆ యొక్క సహనము లేకపోవడం నీ లోపం కాదు. ఆ యొక్క భయభ్రీతితో బ్రతుకుతున్నావు కదా భవిష్యత్తు గురించి, అది నీ లోపం కాదు. నో, యు థింక్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. ద ప్రాబ్లం ఈస్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్. పెంతెకోస్తు దినం అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశించుట. దాని అర్థం ఏంటంటే, మరలా దేవుడు నిన్ను ఎలాగైతే తయారు చేశాడో అట్టి రీతిగా నీవు తిరిగి తయారవటం, నీలో ఉండేటువంటి భయం పోవడం, నీలో ఉండేటువంటి భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్నటువంటి ఆందోళన పోవడం. ఎందుకంటే యు నో యువర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. హల్లెలూయా. నీ దేవుడు నీ గురించి ఆయన నిన్ను పట్టించుకుంటాడు. మరి పరిశుద్ధాత్మను మనం ఎలాగ పొందుకుంటాం? హౌ డు వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ డైలీ? ప్రతిరోజు మనం ఎలా పొందుకుంటాం? విషయం ఏంటంటే, పెంతెకోస్తు సంవత్సరానికి ఒకసారి జరుపుకునేది కాదు. ప్రతిరోజు పరిశుద్ధాత్మపై ఆధారపడే జీవితం. ఎలాగా నేను చాలా సులభమైనటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ కొన్ని ఇస్తాను. యూ క్యాన్ రిమెంబర్ ఇట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, ప్రతిరోజు దేవునితో సమయం గడపండి. ప్రతిరోజు మన ఫోను ప్రతిరోజు ఛార్జ్ చేస్తామా? అప్పుడప్పుడా? ప్రతిరోజు. ద మోర్ యూ యూజ్ ఇట్, ద మోర్ యూ ఛార్జ్ ఇట్. ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ ఛార్జ్ చేస్తావు. అదే రీతిగా నువ్వు ఎక్కువ బలం కావాలంటే ఎక్కువ దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఎక్కువ నేను వాడబడాలంటే ఎక్కువ దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఎక్కువ దేవా నువ్వు ఎక్కువ నన్ను వాడుకో ప్రభువా అంటే ఎక్కువగా కనెక్ట్ అవ్వాలి. కొద్ది నిమిషాలు ఛార్జ్ చేసుకోండి. ఫ్యూ మినిట్స్. ఎంతసేపు? 15 నుండి 20 నిమిషాలు. చాలామంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు నా దగ్గర అంత టైం లేదండి అని. ఇలాగే ఒకసారి ఒక మీటింగ్ అయితే 3BN మీటింగ్ అయింది మనకి. ఆ యొక్క బిజినెస్ మీటింగ్లో ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ ఫ్రాంక్లిన్ అని. ఆయన వచ్చి ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారని చెప్పి అడిగాడు. అడిగితే ఎవరూ చదవలేదట. ఆ రోజు చేస్తారు, అందరూ చదవలేదు. ఎందుకు చదవలేదు? ఈరోజు ఆదివారం కదండి, టైం లేదు, అందుకే చదవలేదు అన్నారు. అవునా, ఓకే, నో ప్రాబ్లం. మీ ఫేవరెట్ బైబిల్ స్క్రిప్చర్ ఏంటో చెప్పండి అన్నాడు. అందరు కలిసి చెప్పారు ఒకటే. ఏంటది? కీర్తన 23. ఏంటది? యెహోవా నా కాపరి. అది
ఓకే, ఇప్పుడు అందరు తీయండి, కీర్తన 23 తీయండి అని చెప్పాడు. తీశారు. ఇప్పుడు నేను స్టాప్ వాచ్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి అని చెప్పాడు ఆయన. స్టాప్ వాచ్ స్టార్ట్ చేశాడు. చదవండి ఇప్పుడు అన్నాడు. కీర్తన 23 అయిపోయింది. అన్న ఇప్పుడు ఆపుతానని చెప్పి ఆపాడు. ఎంతసేపు పట్టింది అని చెప్పి ప్రశ్న అడిగాడు. కొంతమంది చెప్పారు 3 నిమిషాలు పట్టిందని, కొంతమంది 5 నిమిషాలు పట్టిందని, కొంతమంది 7 నిమిషాలు పట్టిందని చెప్పారు. స్టాప్ వాచ్లో ఎంత చూపించేదో తెలుసా? 30 సెకండ్లు, 30.7 సెకండ్స్, అర నిమిషం. 23వ కీర్తన అయిపోయింది. అంటే ఆ లెక్కను మనం చూస్తే ఎన్ని అధ్యాయాలు మనం చదవగలమండి, ఎన్ని వచనాలు చదవగలం? అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, రీడ్ ద బైబిల్, స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఫర్ 15 to 20 minutes, కనెక్ట్ విత్ గాడ్ ఫర్ 15 to 20 minutes. మన ఫోన్ రీఛార్జ్ కూడా అంతసేపు పడుతుంది కదండి, బ్యాటరీ రీఛార్జ్. ఈ మధ్యన అన్ని ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 20 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల్లో 0 to 100 వెళ్ళిపోతుంది. Why don't we charge ourselves with God? దేవునితో మన యొక్క కనెక్టివిటీని ఎందుకు పెంచుకోకూడదు? ప్రార్థన అనగా ఏంటంటే దేవుడు చెప్పడం కాదు, దేవునితో కనెక్ట్ అవ్వడం ప్రార్థన అంటే. హల్లెలూయా. నీ బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవునికి చెప్పొద్దు, దేవునితో సమయం గడుపు. 15-20 నిమిషాలు ఒంటరిగా గడుపు దేవునితో సమయం. రెండవది, ఆరాధన చేయండి. వర్షిప్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఆరాధన మన యొక్క అట్మాస్ఫియర్ మార్చేస్తుంది. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వింటూ ఉంటారు ఆరాధన పాటలు, అందుకే నిలబడి చూస్తూ ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు, నేను పాట రాదు, ట్యూన్ రాదు, ఏమి రాదు. ఎందుకు అది ఫస్ట్ టైం వింటారు? ఎందుకు? సోమవారం నుండి శనివారం వరకు Change your music. Change your music to worship music. మీకోసమే కదా పాటలు తయారు చేసేది, మీరు వింటారని కదా. మా కోసం మేము ఎందుకు తయారు చేసుకుంటాం? మీరు పాటలు వింటారని ఎప్పుడు వింటారు? మార్నింగ్ లేచినప్పుడు, బైక్ రైడ్ చేస్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, బ్రేక్స్లో, ఆఫీస్ అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు. టర్న్ ఆన్ టు వర్షిప్ మ్యూజిక్. Change your set list. మీ యొక్క ప్లేలిస్ట్ మార్చేయండి, మీ యొక్క యూట్యూబ్ ప్లేలిస్ట్ మార్చేయండి. వర్షిప్ రెగ్యులర్లీ. ఎందుకు? కొన్ని యుద్ధాలు ప్రార్థనతో వెళ్తాయి, కొన్ని యుద్ధాలు ప్రార్థనతో గెలుస్తాము, కానీ కొన్ని యుద్ధాలు ఆరాధనతో గెలుస్తాము. ఆమేన్. యెరికో గోడ ఆరాధనతోనే కూల్చివేయబడింది. కొన్ని యుద్ధాలు ప్రార్థనతో గెలుస్తాం, కొన్ని యుద్ధాలు ఆరాధన పాటతో గెలుస్తాం. మూడవది, వాక్యాన్ని చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం కలిసి పనిచేస్తుంది తెలుసా మీకు? బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్. దేవుడు మీ మాటలతో పనిచేయడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మాటలతో పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంతో పనిచేస్తాడు. ఆయనకు కావాల్సింది మీ వాగ్దానాలు కాదు, ఆయనకు కావాల్సింది దేవుని వాగ్దానాలు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లు, అది దేవుని యొక్క వాగ్దానం. అది నీకు తెలియాలి, అప్పుడే కదా దాన్ని వాడగలవు. దేవా నువ్వు చెప్పావు కదా అయ్యా, నాకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం వర్ధిల్లదని. దేవా ఈ యొక్క ఆయుధాన్ని యేసు నామములో నశింపజేస్తున్నాను. డిస్ట్రాయ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. కిల్ దాట్. స్పీక్ లైఫ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. పరిశుద్ధాత్మ మరియు వాక్యము కలిసి పనిచేస్తాయి. నాలుగవది, ఆత్మీయంగా ఆకలి కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ఆత్మీయంగా. ఆకలి ఎలా కలుగుతుంది? చాలామంది తెలియదు ఆకలి ఎలా కలుగుతుందో. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఎక్సర్సైజ్ చేస్తే ఆకలి కలుగుతుంది. ఎనర్జీ స్పెంట్ విల్ మేక్ యూ హంగ్రీ. అందుకే చాలామంది వృద్ధులు చూడండి, ఆకలి లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చేయరు, కూర్చుంటారు. ఈ మధ్యన యవనస్తులు కూడా అలాగే తయారవుతున్నారు. ఆకలి వేయట్లే. మీకు ఆకలి వేయట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసు? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఐఎమ్ సీరియస్. మీకు ఆకలి వేయట్లేదంటే మీరు మీ ఎనర్జీని ఖర్చు పెట్టట్లేదు.
యు ఆర్ నాట్ స్పెండింగ్ యోర్ ఎనర్జీ. నాకు బాగా ఆకలి ఫుల్గా, ఎందుకు తెలుసా? ఉదయాన్నే ఖర్చు పెట్టేస్తాను అంతా, కావలసినంత ఫుల్గా, మంచి ఎక్సర్సైజ్. దేవుని కొరకు మీకు ఆకలి లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుని కొరకు జీవించట్లేదని దాని అర్థం. యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ గాడ్. దేవుని కార్యాలు చేయాలని మీకు ఆకలి లేదంటే దేవుని కార్యాలు మీ జీవితంలో జరగట్లేదని. దీవెనల వరకు మాత్రమే మీరు దేవుని కొరకు చేస్తున్నారు, దేవుని కార్యాల కొరకు చేయట్లేదు. దేవుని కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఈ ఉదయము ఇది ఏదో మతం గురించి కాదండి. ఇది ఇస్ నాట్ అబౌట్ క్రిస్టియానిటీ, దిస్ ఇస్ నాట్ అబౌట్ రిలీజియన్. మరి దేని గురించి? లోపల అలసిపోయినటువంటి మనుషుల గురించి, లోపల అలసిపోయినటువంటి మనుషుల గురించి, లోపల అలసిపోయినటువంటి మనుషుల గురించి ఈ ఉదయం, ఈ యొక్క పెంతెకోస్తు దినము దేని గురించి? బయటికి నవ్వుతా ఉన్నారు, బయటికి నవ్వుతా ఉన్నారు కానీ లోపల విరిగిపోయి ఉన్నారు. అటువంటి వారి గురించి, లోపల విరిగిపోయినటువంటి హృదయం కలిగి ఉన్నారు, అటువంటి వారి గురించి. బయటికి ఫంక్షన్ చేస్తున్నారు కానీ లోపల మాత్రం ఖాళీగా ఉన్నాము, అటువంటి వారి గురించి. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావేమో, ఈరోజు నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, ప్రభువా నేను ఆత్మీయంగా చాలా డ్రైగా ఉన్నాను, ఆత్మీయంగా చాలా ఎండిపోయి ఉన్నాను నాయనా, దేవుని పట్ల ఉండేటువంటి ఆ యొక్క ప్యాషన్ నాలో నుండి తొలగిపోయింది, నేను దేవుని నుండి చాలా దూరం అయిపోయానని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, నేను అలసిపోయాను, నాకు బలం కావాలి ప్రభువా, నాకు ఒక ఫ్రెష్ ఫైర్ కావాలి ప్రభువా, నాకు నీ నుండి ఆ యొక్క డైరెక్షన్ కావాలి ప్రభువా అనేటువంటి వారి గురించి ఈరోజు పెంతెకోస్తు మీకోసం. ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, దేవా నేను చాలా డ్రైగా ఉన్నాను, నేను ఒంటరితనం అనేటువంటి యుద్ధంతో పోరాడుతున్నాను, నేను అలసిపోయి ఉన్నాను, నాకు డైరెక్షన్ కావాలి, నా యొక్క బలము మరలా తిరిగి నూతనం చేయబడాలి అన్నటువంటి వారు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే, ఐ వాంట్ యు టు రైజ్ unto your feet and show your hands unto God. Just say, Deva, I don't care about my neighbor, I don't care about anybody, all I do is I care about you. Come on church, నీ రెండు చేతులు పరలోకం వైపు తిరిగి ఈ మాట చెప్పు, నాకు నువ్వు కావాలి, నీ బలం కావాలి, నాకు నీ శక్తి కావాలి. లో బ్యాటరీ మోడ్లో నేను ఉండను, నేను నీ కొరకు హై ఫంక్షనింగ్ మోడ్లో ఉంటాను. Come on church, don't be silent, start speaking to God. దేవునితో మాట్లాడు, దేవా ఈరోజు నీవు నా కొరకే, ఈ సమయం నా కొరకే. Come on church, open your mouth, open your mouth, open your heart. నీ హృదయాన్ని తెరువు, నీ యొక్క నోరుని తెరువు, దేవుడితో మాట్లాడు, నిశ్శబ్దంగా ఉండదు, దేవుడితో మాట్లాడు. నో మోర్ లో బ్యాటరీ, నో మోర్ వీక్నెస్. ఈ రోజునైనా సంపూర్ణ మార్పు, సంపూర్ణ పరిపక్వత, సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి మార్పు. Talk to God. అడుగుడి మీకు ఇవ్వబడును. This is a time where you start speaking to God. దేవా నా యొక్క డ్రైనెస్ ని తీసేయనైనా, దేవా నా యొక్క ఎండిపోయినటువంటి జీవితాన్ని తీసివేయి. దేవా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా, జీవ జలపు ఊటలను నువ్వు పంపిస్తానని చెప్పావు.
ఐ స్పీక్ రివర్స్ ఆఫ్ లైఫ్. బలమును నేను పలుకుతున్నాను. కమా చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవా, ఎండిన ప్రతి మోడును నీవు మరలా ఈరోజు తిరిగి చిగురింప చేస్తానన్నది నీ వాక్యం. బలహీనతలో బలాన్ని దయచేసేవాడు నీవు. ఆందోళనలో సమాధానం నీవుమయ్యా. అలలు లేచినాను, తుఫాన్ ఎగసినాను, అలలు లేచినాను, తుఫాన్ ఎగసినాను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఎండిన ప్రతి పరిస్థితిని మార్చేవాడు దేవా. నా బలం కాదు, నీ బలం నాకు కావాలి దేవా. నా యొక్క శక్తి కాదు, నీ శక్తినైనా. Can you turn towards God? Turn towards God. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిప్పు. నీ యొక్క బలాన్ని దేవుని వైపు తిప్పు. నీ బలహీనతను దేవుని వైపు తిప్పు. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. Sing it out, church. నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే, నా బలమంతా నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. చెప్తామా? జీవం, జీవం నీవేనయ్యా, స్నేహం నీవే, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవే, ప్రియుడవు నీవేనయ్యా,
పరిశుద్ధాత్మ ప్రభువా, ప్రతి ఎండిపోయిన స్థలాన్ని ఈ ఉదయకాలం నీవు నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రతి బలహీనతలో నీవు బలముగా నిలబడమని ప్రార్థిస్తున్నాము. ఆందోళనలో నీవు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఉన్న ప్రతి శోధనలో నీ యొక్క పవిత్రతనివ్వమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీవు దయచేయవాడవు దేవా. మాలో ఉన్నటువంటి ప్రతి పాపపు ముళ్ళును యేసు నామములో విరగగొట్టమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమ నన్ను మారుస్తుందయ్యా. నీ బలమును నన్ను బలపరుస్తుంది రాజా. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే రోగనతో ఒంటరి ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. మరలా చిగురింప చేస్తావు. సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును ఈ ఉదయకాలం నీవు నీ యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరెవరైతే ఇక్కడ నిష్ఫలమైనటువంటి జీవితము, గాడ్ సేస్, దిస్ ఇస్ వాట్ గాడ్ సేయింగ్, నిష్ఫలమైనటువంటి జీవితాన్ని ఫలభరితంగా ఈరోజు నేను మార్చబోతున్నాను. ఈరోజు ఫలభరితంగా మార్చబోతున్నాను. కమాన్ చూడొచ్చా? ఓ, దిస్ ఇస్ ద మూవ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద మూవ్ ఆఫ్ గాడ్. గాడ్ ఇస్ సేయింగ్ unfruitfulness is turning into fruitfulness. I am going to use unfruitfulness, నిష్ఫలితాన్ని, నిష్ఫలితాన్ని. దేవుడు, this is what God is giving me. ఎండి ఉన్న ప్రదేశాన్ని, నిష్ఫలితంగా ఉండినటువంటి ప్రదేశాన్ని, ఎందుకు పనికిరాదు అనుకుంటున్నటువంటి ఆ యొక్క భూమిని, దేవుడు అంటున్నాడు, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము, ఆయన సంకల్పం ప్రకారము
ఇన్ని సంవత్సరాలు అది ఎండినటువంటి భూమిగా ఉండింది. ఆ ఎండినటువంటి భూమినే నేను ఫలభరితమైనటువంటి భూమిగా ఆల్రెడీ దాన్ని సిద్ధపరిచాను. కానీ దాని యొక్క స్వరూపము ఈరోజు నేను దానిని తెరవబోతున్నాను అంటున్నాడు. I don't know who it is for, but it is for somebody in this hall. ఈ గదిలో ఉన్నటువంటి వారికే అనేక సంవత్సరాల నుండి I don't know what you're searching for. I don't know what you're searching for. You're not getting it. God is saying, I'm going to give it to you today. ఈ రోజు నేను దాన్ని ప్రారంభించాను అంటున్నాడు. God is giving you today. God is giving it to you today. ఈ రోజు ఇస్తున్నాడు దేవుడు. God is giving it to you today. We are going to hear this testimony. ఈ యొక్క సాక్ష్యం మనం వినబోతున్నాం. God is giving it to you today. It is years. I don't know who it is. It is years. It is years. It is years. సంవత్సరాలు అంటే నెల కాదు, సంవత్సరాలు. Years. 7, 8 years. ఎండిన ప్రతి మోడు మరలా చిగురించును, నా దేవునికి సమస్తము. You thought it was impossible. నువ్వు అసాధ్యం అనుకున్నావు. దేవుడు అంటున్నాడు అది అసాధ్యము కాదు, దానిని నేను అలా పెట్టాను అంటున్నాడు. ఎందుకంటే తగిన కాలమందు in due season, తగిన కాలమందు. I don't know who it is. Raise both of your hands. నీ రెండు చేతులు పైకెత్తు ఒకవేళ నీవైతే. I don't know who it is, but if you think it is you, raise both of your hands. ఒకవేళ అది నువ్వు అనుకుంటున్నట్లయితే నీ రెండు చేతులు పైకెత్తి చెప్పు, దేవా నేను సిద్ధంగా ఉన్నాను. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. Come on, church, sing it out. ఎండిన ప్రతి మోడును, unlock it in Jesus' name. Pray it out in Jesus' name. నా దేవునికి సమస్తము. Sing it again. ఎండిన ప్రతి మోడును, Come on, sing it out. Worship God. Say this after me. Repeat this after me. Life is flowing. జీవము నదులు ప్రవహించునుగాక. హల్లెలూయా. జీవపు నదులు. Let it flow in Jesus' name. Let it flow right now. Unfruitfulness is turning into fruitfulness. ఆ యొక్క నిష్ఫలితము ఫలభరితంగా మార్చివేయబడుతుంది. నిష్ఫలితం is changing in Jesus' name. Change in Jesus' name. Change right now. Change right now. It is gone. Unfruitfulness is gone. You're going to bear right now. Fruitfulness in Jesus' name. Fruitfulness. You're going to see it. Fruitfulness. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము. Come on, church, sing it out.
ఉదయకాలం ప్రభువా, నేను మళ్ళీ నీ యొక్క అగ్నితో నింపబడుతున్నాను దేవా. ఖాళీగా ఉండే ప్రతి భూమి, ప్రతి నేల, దానిపైన నీ యొక్క సన్నిధి దేవా, నీ యొక్క సన్నిధి హోవరింగ్ దేవా, నీ యొక్క సన్నిధి ప్రభావితం చేస్తుంది. ఖాళీగా ఉన్న ప్రతి భూమిని, ఖాళీగా ఉన్న ప్రతి పరిస్థితిని I proclaim life in that area. I proclaim life in that area. Life right now. Life right now. Life right now. దేవాని యొక్క అగ్నితో నీవు నింపమని ప్రార్థిస్తున్నాం. Mighty Father, we pray for new direction. New direction. అనేక మంది యవనస్తులకి new direction. A new path, a new flow, new area. ఒత్తిడిలో బలము, అణిచివేయబడుతున్నప్పుడు బలము. More the pressure, more the strength. More the pressure, more the strength. God is giving more strength right now in Jesus' name. నా వెనక్కి చెప్పండి, స్వస్థత నా శరీరంలో. Come on church, believe it. స్వస్థత నా శరీరంలో. ఎండిన ప్రతి భూమి మరలా తిరిగి ఈరోజు దాని యొక్క చిగురింపు మొదలవుతుంది. This is a new season that is starting. New season. The summer is gone. The rain is coming today. ఎండాకాలం పోయింది, వర్షాకాలం ఈ రోజే ప్రారంభం అవుతుంది. Today is the day. Come on church, are you ready? Are you ready for God to fill you up? సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నావా? దేవా నన్ను మరలా నింపని అడుగుతావా? దేవా నన్ను మరలా నింపు. Come on, one more time. Come on church, don't leave it. మరలా నింపమని అడుగుదాం. Come on church. నీ రెండు చేతుల పైకి అడుగు, దేవా నన్ను నింపయ్యా. మరలా నింపు ప్రభువా, మరలా నింపయ్యా. దేవా మరలా నన్ను నింపు రాజు. సాధ్యమే నా ప్రియునికి సమస్తము సాధ్యమే. Come on church, push it to the brim. నిండి పొంగి పొర్లాలి. Fill us with your fire again. మరలా నీ అగ్నితో నింపు. సాధ్యమే. ఆకలి పుట్టును గాక. Come on, grow hungry. సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. Come on church. నా వెనక్కి చెప్పండి, మై బెస్ట్ డేస్ ఆర్ అహెడ్. నేను ధైర్యంగా జీవిస్తాను, నేను జ్ఞానంలో జీవిస్తాను, నా భవిష్యత్తును దేవుడు నడిపిస్తాడు. పిరికితనము నాలో ఉండదు. భయము మధ్యన ధైర్యము, భయములో ధైర్యము కప్పివేయబడుతుంది, కానీ ధైర్యమే బయటకు వస్తుంది. హల్లెలూయా.
దేవా, నీ కార్యమునైనా ఈరోజు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధిని మా మధ్యన ప్రవహిస్తున్నందుకు వందనాలు. దేవా, నీ యొక్క అగ్ని అభిషేకముతో నీవు మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. Let your holy fire touch us. Let your holy fire touch us, O Father. Some of you are experiencing the presence of the Holy Spirit overpowering you. Let him overpower. Let him overpower you. Let him control you. Let him overtake you. నీ కార్యాలు చేయు. ఈరోజు మరొక ఆదివారం కాదు, ఈరోజు మార్పు నొందే దినము, చిగురించే దినము, నీ కార్యాలు జరిగే దినము. నీ కొరకు వేచి ఉండే సమయం అయిపోయింది. నీ సమయం ప్రారంభమైంది. నీ సమయం ప్రారంభమైంది. నా వెనక్కి చెప్పండి, ఫలము. దట్స్ వాట్ యువర్ క్యారింగ్. దట్స్ వాట్ యువర్ క్యారింగ్ రైట్ నౌ. నువ్వు ఆ ఫ్రూట్ని మోస్తున్నావు. దెర్ ఇస్ అ ఫ్రూట్ ఇన్సైడ్ యూ. ఫ్రూట్స్ ఇన్సైడ్ యూ. దేవ, నీ యొక్క కార్యమును చేయము. నీ యొక్క ఫలమును దయచేయము. నీ కార్యాలని నైనా మాలో జరిగింపచేయము. నీ పాత్రగా మమ్మల్ని వాడుకొను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకున్న సంఘం అంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.